అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి కనిపించని దెయ్యం అనే ఒక కథను వినేద్దాం. గోపాలం రోజు ఉదయాన్నే చిట్టడివి దాటి పట్నంలో ఉద్యోగ పనులు చూసుకొని రాత్రికి తన గ్రామం చేరుతుంటాడనమాట. తను సంపాదించే కొద్దిపాటి జీతం డబ్బులతో పట్నంలో కాపురం పెట్టడం అతడికి సాధ్యం కాదు. ఆ రోజు అతడు చిట్టడివి దాటుతుండగా కాలిబాటకు ఇరుపక్కల ఉన్న చెట్ల కొమ్మల్లో ఒక కోతుల మంద చేరి నానా గొడవ చేస్తుంటాయి. ఇంకా వాటిని చూస్తూనే గోపాలం భయపడిపోయి కాలిబాట నుంచి తప్పుకుని దారి తెన్ను లేని చిట్టడివిలో చాలా దూరం నడుస్తాడు. ఆ సరికే సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. చీకట్లన్నీ వచ్చేస్తాయన్నమాట. హఠాత్తుగా గోపాలానికి ఒక చోట సగం వరకు నల్లగా కాలిపోయిన చెట్టొకటి మోడుబారిన కొమ్మలతో పిశాచంలా వికృతంగా కనిపిస్తుంది. అతడికి పిశాచాలంటే మహా చెడ్డ భయం. కానీ వాటిలో కొన్ని హాని చేయకపోగా మేలు చేయగలవని అతడు వినుంటాడు. వికృతంగా ఉన్న చెట్టును చూసి పిశాచం అనుకున్న గోపాలానికి ఇప్పుడు ఆ చెట్టును ఏదో ఒక పిశాచం ఆశ్రయించి ఉంటుందని చెప్పి నమ్మకం కలుగుతుంది. అతడు 2 చేతులు జోడించి, "ఓ పిశాచమా! నేను పొద్దుననగా ఈ చిట్టడవిలో దారి తప్పి తిరుగుతున్నాను. నాకు హాని చేసినందువల్ల నీకు కలగబోయే లాభం ఏమీ లేదు. అలా కాక ఈ పేదవాడికి ఇంత ధనం ఇచ్చావో, నీ పేరు కలకాలం చెప్పుకొని సుఖంగా బతుకుతాను" అని చెప్పంటాడు. అతని మాట పూర్తి చేసేందులో చెట్టు తొర్ర దగ్గర ఏదో ఒక అలికిడవుతుంది. గోపాలం ధైర్యంగా చెట్టును సమీపించి తొర్రలోకి చూస్తాడు. అతడి కళ్ళు చెదిరిపోతాయి. తొర్రలో కుప్పగా బంగారు కాసులు. గోపాలం ఆత్రంగా వాటిని పైపంచులు మూటగట్టుకొని ఈసారి దూరంగా ఉన్న ఎత్తైన చెట్లు, గుట్టలు గుర్తు చేసుకుంటూ ఇంటి దారి పడతాడు. అతడు ఇల్లు చేరేసరికి రాత్రిలో మొదటి జాము గడిచిపోతుంది. అతడు తలుపు తట్టగానే భార్య గోమతి తలుపు తెరిచి, "ఇంత ఆలస్యంగా వస్తున్నారేం?" అని చెప్పి అడుగుతుంది. "ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు కాస్త మంచినీళ్ళు తీసుకురా" అని చెప్పంటాడు గోపాలం విసుగ్గా. భార్య వంటగదికేసి వెళ్తుంది. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అనుకుంటూ గోపాలం బంగారు కాసులున్న మూటను అటక మీదకి విసిరేస్తాడు. ఆ తర్వాత ఆ మూటలో ఎంత ధనం ఉన్నదో అని ఆలోచిస్తూ అయిష్టంగానే భోజనం ముగించి పడుకుంటాడు. కానీ ఎంతకో అతడికి నిద్ర పట్టదు. "మీరు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు. సంగతేంటి?" అని చెప్పి అడుగుతుంది భార్య. "ఏ సంగతులు లేవు. నువ్వు నోరు మూసుకుని పడుకో" అంటూ గోపాలం భార్యను గట్టిగా కసురుతాడు. ఏనాడు పల్లెత్తు మాటానని భర్త అలా కసురుకునేసరికి పాపం గోమతికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట. ఇంకా తెల్లవారి గోపాలం పట్నం వెళ్తాడు. కానీ అతడు ఉద్యోగానికి వెళ్లకుండా రకరకాల వ్యాపారాలను గురించి తనకు తెలిసిన వాళ్ళని అడిగి చూస్తాడు. ప్రతి ఒక్కరూ వ్యాపారానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరం అని చెప్పి చెప్తుంటారు. ఈ విధంగా అతడు వారం రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళక తిరిగి తిరిగి మరింత డబ్బు అవసరం అన్న నిర్ణయానికి వస్తాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ గోపాలం చిట్టడవిలోని పిశాచి చెట్టు దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, "నువ్విచ్చిన ధనాన్ని ఏం చేయాలా అన్న ఆలోచనల్లో మునిగి సెలవు కూడా పెట్టకపోవడంతో నా ఉద్యోగం పోయింది. మరికొంత ధనం ఇచ్చి నువ్వే నన్ను ఆదుకోవాలి" అని చెప్పంటాడు. ఈసారి గోపాలం తొర్రలోకి తొంగి చూస్తే లోగడ అతడికి దొరికిన దాంట్లో సగానికి కొంచెం తక్కువగా మాత్రమే బంగారు కాసులు దొరుకుతాయి. దాన్ని కూడా భార్య కళ్ళబడకుండా గోపాలం అటకం మీదకి విసిరేస్తాడు. ఇంతవరకు తనకు దొరికిన బంగారు కాసులన్నీ కుప్పపోసి లెక్క పెట్టాలని అతడికి ఆశగా ఉంటుంది. కానీ భార్య ఇంట్లో ఉన్న కారణంగా గోపాలానికి ఆ అవకాశం చిక్కదు. ఇక డబ్బు మొత్తం లెక్క చూసి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న గోపాలం భార్యతోటి, "రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు" అని చెప్పంటాడు. ఆ మాటకు గోమతి భోర్మని ఏడుస్తూ, "మీలో ఈ మధ్య ఇంత మార్పు రావడానికి ఏదో పిశాచమే కారణమై ఉంటుంది" అని చెప్పంటుంది. ఏం చేయాలో తెలియని చికాకుతో గోపాలానికి ఆ రాత్రి ఎంత పొద్దుపైనా కునుకు పట్టదు. తీరా కొంచెం కునుకు పడుతుండగా గదిలో ఏదో అలికిడవుతుంది. ఎదురుగుండా 4 పిశాచాలు. "మా నేస్తం నుంచి నువ్వు చాలా డబ్బు తీసుకున్నావు. సమయానికి వాడు రాలేదు. మాకైనా మంచి విందు భోజనం ఏర్పాటు చెయ్యి" అని చెప్పంటాయి ఆ పిశాచాలు.
విందు భోజనమా? అట్టే గొడవ చేయకుండా వెళ్ళిపోండి. మా ఆవిడకు పిశాచాలంటే తగని భయం అని చెప్పంటాడు గోపాలం కోపంగా. ఇంకా ఆ జవాబుతో పిశాచాలన్నీ రెచ్చిపోయి ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని చిందరవందర చేస్తాయి. తర్వాత అటకం మీద నుంచి బంగారు నాణాలన్నీ తెచ్చి ఇల్లంతా విరజమ్మి మాయమైపోతాయి. బంగారు నాణాలన్నీ తేళ్లు, జర్రులుగా మారి గోపాలం మీదకి దాడి చేస్తాయి. భయంతో అతడు పెద్దగా అరుస్తాడు. గోపాలం భార్య ఉలిక్కిపడి నిద్రలేస్తూ, "ఏమండి, పీడకలు వచ్చిందా? నేను వెళితే తప్ప మీకు మనశ్శాంతి కలిగేలా లేదే. రేపే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను" అని అతడికి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. కొంతసేపటికి గోపాలమ్మ అంతకు ముందు తను కన్న భయంకరమైన పీడకల నుంచి తేరుకుంటాడు. ఆ తర్వాత అతడికి నిద్ర పట్టదు. తన అశాంతికి మూలం అటక మీద బంగారం. దాన్ని తిరిగి పిశాచానికి ఇస్తే తప్ప లేకపోతే తనకు మనశ్శాంతి అనేదే ఉండదు. ఆ మన్నాడు చీకటి పడే వేళ భార్య చెరువుకు నీళ్ల కోసం వెళ్ళిన సమయంలో గోపాలం అటక మీద బంగారం తీసుకుని చిట్టడవిలోని పిశాచి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఈసారి అతడు చేతులెత్తి నమస్కరించకుండానే కాలి వికృతంగా ఉన్న చెట్టును ఆశ్రయించి తన దగ్గర, "మంచి మనసు గల పిశాచమా, ఇదిగో నువ్వు ఇచ్చిన ధనమంతా తీసుకొచ్చాను. కష్టపడకుండా దొరికిన డబ్బుతోటి మనిషి సుఖపడడం కల్లా" అంటూ బంగారు నాణాల మూటను ఆ తొర్రలోకి విసిరేస్తాడనమాట. కథ కంచెకి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.